నీ సన్నిధిలో నేను గణపరిచే విధంగా నాయన బిడ్డను నడిపించండి. ఎవరి బిడ్డ విషయంలో ప్రభావ నువ్వు చూపిన చేయబడిన కృపను బట్టి నీ స్తోత్రం చెల్లించుకున్నాను. ఎవరి బిడ్డను దీవించి ఆశ్రయించి సాయంకాలం మమ్మల్ని సిద్ధపరిచి నడిపించాలి. కీర్తన గ్రంథం 47వ కీర్తన 9, 10, 11 వచనాలు చదివి సహాయం చేయండి. కీర్తన గ్రంథం 45వ కీర్తన 9, 10, 11 వచనాలు. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. నీ రాజు నీ ప్రభువు, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ప్రార్థన చేసుకుందాం. ఉంటాయి కానీ క్రైస్తవ వివాహం అన్నది మాత్రమే పరిశుద్ధ వివాహం. మీరందరూ వచ్చి వింటున్నది ఒక ఎత్తు అయితే షైనీయే ఇప్పుడు అసలు వినాలి. దేవుడు షైనీతో మాట్లాడుతున్నాడు. కుమారి అనౌన్స్మెంట్స్ అయ్యాక 2 అనౌన్స్మెంట్స్ అయ్యాక పెళ్లిలో మరి 3వదిగా ప్రకటన చేస్తారు. చేసినప్పుడు ఇరు కుటుంబాలు చెయ్యండి అంటే చేయబడతారు. అంతే తప్ప 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమంటే జరగదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమండి పెళ్లి చేసేది నిజము అనేది సాదృశ్యం ఏంటంటే బైబిల్ గురించి చూస్తే పరిశుద్ధ గ్రంథం కాబట్టి క్రైస్తవ వివాహం కూడా నిజముగా జరగాలి. అర్థమైందండి? పరలోక సంబంధమైనది, అబద్ధం అనేది అక్కడ రాకూడదు. నెంబర్ 1. రెండోదిగా కుమారి ఆలకించి చెవియొగ్గుము. నీ స్వజనమును అమ్మా బైబిల్ ట్రైనింగ్ అయ్యావు కదమ్మా. ఈ రోజు నుంచి స్వజనం అంటే బేవడోల మీద నీ మనసు ఉండకూడదు. నీ మనసు అంతా ఎవరైతే ఎక్కడ ఉండాలి? అది పుట్టి నీళ్ళు, ఇది మెట్టి నీళ్ళు, ఎప్పటికీ ఉండేది నీళ్ళు. ఏమండి? మీరు ఇరువురి ద్వారా వచ్చే జనరేషన్ కొరకు నువ్వు ఆలోచించాలి. నీ కుటుంబం కొరకు నువ్వు ఆలోచించాలి. అంతవరకు వారి బాధ్యత తల్లిదండ్రులుగా కని పెంచి వారికి విద్యార్హతలు నేర్పించి ఒక అబ్బాయి చేతిలో అమ్మాయిని పెడతారు. పెట్టాక అనుసరించే వారిగా ఉండాలి. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువును మంచి దేవునికి స్తోత్రం. ఈ రాజు మొట్టమొదటిగా ఆ రాజు ఇచ్చిన రాజు ఈ రాజు. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి అంతా ఎలా తయారైందంటే రాజుకి పిల్లల కిరీటం లేదు, రాణికే కిరీటం ఉంది.
దేవ యేసయ్య. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు నీకు ఆప్తలు దయచేస్తావు దేవా, నీకు స్తోత్రాలయ్య. ఈ చలన వేళలో నా ప్రభా మా దేవ, మరి నీ దేన బిడ్డలు నా తండ్రి నాయన మన గారిని తన భార్యను నువ్వు ప్రేమించి ఆశీర్వదించి ఇచ్చిన కుమారుని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరి ఆ బిడ్డకి తినాన్న నా ప్రభా మరణము మనలను ఎడబాపు వరకు దేవుడి పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుటను ఈ సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. స్వరూప్ అను మిమ్ములను నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి దేవుని సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని దేవుని ఎదుటను ఈ సంఘము ఎదుటను ప్రమాణము చేస్తున్నాను. దీవెనలు నూతనముగా జతపరచబడిన స్వరూపు శైలుల మీదకి ప్రభువా ఇప్పుడే నాయన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో వారి శరీర ప్రాణాత్మలను బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఇది మొదలుకొని ప్రభువా ఒక మాదిరికరమైనటువంటి ఇసాకు రెబెకా నీ కొరకు జీవించిన విధముగా ఒక మాదిరికరమైనటువంటి వధూవరులుగా ఆయన దైవ సేవకులుగా వారి జీవితాలను ప్రారంభిస్తుండగా దేవా పూర శబ్దాలతో ఆకాశ మేఘాలలో అపూర శబ్దాలతో వరుడైన యేసు తన వధువు కోసం వేవేగరానుండెను. వరుడైన యేసు తన వధువు కోసం హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసురం ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా గడుగబడిన వధువు అలంకరించుకో పరిశుద్ధుని సన్నిధిలో
తొలగించుకోవాలి నీలో చీకటి తెరలు భూలోక ఆశలను జారి నిలవాలి భూలోక ఆశలను జారి నిలవాలి ఆమేన్ హల్లెలూయా 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 ఆకాశ మేఘాలలో ఆగుల శబ్దాలలో ఆకాశ మేఘాలలో ఆగుల శబ్దాలలో వందైన స్థిరమైనది